గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్. నేను సోనియా. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరుగుతాయా? ఇప్పటికే జరగాల్సి ఉంది. ఎందుకు వాయిదా పడ్డాయి? ఇప్పటికైనా తిరిగి మొదలవుతాయా? పశ్చిమాసియాలో యుద్ధానికి ఎన్ కార్డ్ పడుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. అసలు హర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? ఎవరు పెత్తనం చేస్తున్నారు? ప్రపంచాన్ని ఎందుకు హళ్ళెత్తిస్తున్నారు? హర్ముజ్ను దాటుతున్న సమయంలో మన దేశానికి సంబంధించిన నౌకలపై దాడులు జరిగాయి. ఇందుకు ఇరాన్ దళాలు తెగించాయి. హర్ముజ్ జలసంధిని దాటేందుకు అనుమతించి ఆ తర్వాత కాల్పులు జరపడం అందరినీ నివ్వెరపరిచింది. ఇరాన్ గాడ్స్ తమ మాట తామే వినకుండా తయారయ్యారా? భారత విదేశాంగ శాఖ మాత్రం చాలా సీరియస్ గా స్పందించింది. ఇరాన్ రాయబారిని పిలిచి నిరసన తెలిపింది. గతంలో తమ నౌకలు జలసంధిని దాటేందుకు సహకరించారని గుర్తు చేస్తూనే ఇక ముందు కూడా సహకరించాలని కోరారు. కట్ చేస్తే ఇరాన్ నౌకలను టార్గెట్ చేస్తోంది అమెరికా. అది కూడా హర్ముజ్ దగ్గరే. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో వెళ్తున్న తౌస్కావ్ అనే వాణిజ్య నౌకపై అమెరికా బలగాలు కాల్పులు జరిపాయి. తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో అమెరికా ఇరాన్ మధ్య కొత్త అగ్గి రాజుకుంది. అటు అమెరికా అధ్యక్షుడు రాజేస్తున్న మాటల మంటలు ఇరాన్కు చిరెత్తుకొచ్చేలా చేస్తున్నాయా? యుద్ధానికి ఎన్ కార్డ్ పడే సూచనలు కనిపించడం లేదా? కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో రెండు పక్షాలు నోటికి ఎందుకు పని చెప్తున్నాయి? రెండో విడత చర్చల్లో పాల్గొన్న ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చేసింది. ఇందుకు అమెరికా వైఖరి కారణంగా మండిపడింది. నిందలు మోపుతూ తమతో ఆడుకుంటోందని ఇరాన్ ఫైర్ అవుతోంది. అమెరికా మాత్రం చర్చలు కోరుకుంటుందా? ఈ విషయంలో పాజిటివ్ గానే ఉందా? మరి ఇరాన్ కు ఎందుకు రెచ్చగొడుతున్నారు? హర్ముజ్ ను పరిపూర్ణంగా తెలిసిన వెంటనే ఎందుకు మూసివేసే పరిస్థితి కల్పించారు? దీనికి ఎవరు బాధ్యులు? ఇస్లామాబాద్ లో చర్చలకు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు వంతెనలను ధ్వంసం చేస్తామని అమెరికా మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇది దేనికి సంకేతం? తమ ప్రతినిధుల్ని మాత్రం పాకిస్తాన్ కు వెళ్లాలని ట్రంప్ ఆదేశించారు. మరికొన్ని గంటల్లో ఏం జరగబోతోంది? శాంతి స్థాపన సాధ్యమేనా? వినాశనం తప్పదా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ టీమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఎస్ వంశీ, మరికొన్ని గంటల్లో అయితే కాల్పుల విరమణ ముగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తంగా చూస్తున్నాం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు అసలు జరుగుతాయా జరగవా అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరోవైపు భారత నౌకలను కూడా ఇరాన్ అడ్డుకోవటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారితో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా నిన్న మొన్నటి వరకు బాంబుల మూతతో దద్దరిల్లిన యుద్ధం పరిణామం ఇప్పుడు మాటల యుద్ధానికి దారితీస్తుంది. హర్ముజ్ జలసంధి కేంద్రంగానే ఈ యుద్ధానికి సంబంధించి ఒకళ్ళపై ఒకళ్ళు మాటలు తోటాలు పేల్చుకుంటున్నారు. అండ్ హర్ముజ్ జలసంధి కేంద్రంగానే ఒకళ్ళ నౌకలపై ఒకళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి. ఇక ఇరాన్ నౌకను మొత్తంగా అమెరికా హస్తగతం చేసుకుంది. సో దాడులకు పాల్పడింది. మరోవైపు ఇరాన్ చర్చలకు మేము ఇక రావాల్సిన అవసరమే లేదు, మాపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, అనవసరమైన ఆరోపణలు మోపుతున్నారంటూ కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంటపటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ యుద్ధ పరిణామాలు ఏ వైపు మారబోతున్నాయి, చర్చలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు, పెంటపటి పుల్లారావు గారు, నమస్కారం అండి. వంశీ, కట్ అవుతుంది, మీ మాట వినరావడం లేదు. ఆయన ప్రశ్న అర్థమైంది, చెప్పండి. పుల్లారావు గారు నమస్కారం. చెప్పండి. ఏంటి అసలు మొత్తంగా ఈ చర్చల సంగతి ఏంటి? ఎందుకు ట్రంప్ మాటలు తోటాల్లా పేల్చేస్తున్నారు? ఇది వ్యూహమా లేకపోతే ఇరాన్ ను లొంగ తీసుకునే ప్రయత్నమా? అసలు చర్చలకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారా లేరా? ఒకవైపేమో వాళ్ళకు సంబంధించిన అమెరికా నుంచి మనుషులు ఇక్కడికి ఇస్లామాబాద్ వస్తూ ఉన్నారు. ట్రంప్ రామ్మోహన్ గారు చెప్తున్నారు, మీరు కట్ ఆఫ్ అవుతుంది. పీసీఆర్ ప్లీజ్ చెక్. సో ఎలా చూస్తున్నారు ఈ చర్చల పరిణామాలను ఎలా చూస్తున్నారు పెంటపట్టి పుల్లారావు గారు? చర్చ 100% జరుగుతుంది. ఇదంతా బ్లాక్ మెయిల్ టాక్టిక్స్. పాకిస్తాన్ మునీర్ వెళ్ళి మీరు లాస్ట్ మినిట్ రావని చెప్పండి, వాళ్ళు లొంగిపోతారు, సిగ్గుపడిపోతారు. ఏదో బేరం పెట్టాం, వస్తా అన్నారు, ఆఖరికి అంతే. పాకిస్తాన్ చాలా ఎక్స్పీరియన్స్ నెగోషియేటర్. దీంట్లో వాళ్ళ ఉద్యోగం ఇదే, వాళ్ళ లైఫ్ ఇదే. ఏది కాస్టు మతాలు పేదాలు ఏం లేవు. ఊరికినే ఇండియా మీద కక్ష సాధించుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి. సో వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇరాన్ కి స్టాక్స్ కొప్పుకున్నారు, సోమవారం కూర్చుందా ఉన్నారు.
డెలిగేషన్ స్టార్ట్ అయింది అమెరికా నుంచి, మేము రావు అంటున్నారు. సో పాకిస్తాన్ మాట్లాడుతున్నారు, మేము కన్విన్స్ చేసా వస్తున్నారు అంటున్నారు. వస్తారు, 100% వస్తారు. రాకపోతే ఒక రోజు ఆల్సి. ఎందుకంటారు పాకిస్తాన్ ఏం చెప్తున్నారు, ఇదేదో కైతు సొంతగా పెట్టవయ్యా, అది 3 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత చింపరాయి, ఎవరికి జ్ఞాపకం ఉంటుంది, అంతే అంతే. 3 సంవత్సరాలు ట్రంప్ ఉంటాడు. ఎస్ 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 అను, కొంచెం ఒప్పుకుంటారు, నీ గవర్నమెంట్ నీ డిక్టేటర్షిప్ కంటిన్యూ అవుతుంది, ఇతను వెళ్ళిపోతాడు. మిడ్ టర్మ్ లో ఓడిపోతే ఎవడు ఈ మాట విండు, ఇంకేంటి అది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాలి పుల్లారావు గారు. అసలు ఇజ్రాయెల్ ఏమైపోయింది? ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. అసలు ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అసలు వీళ్ళు సంప్రదిస్తున్నారా, అసలు లేకుండానే ఇరాన్ అమెరికా చర్చలకు దిగుతున్నాయా? ఫిలాసఫీ, ఇజ్రాయెల్ డిజైర్ అన్ని తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీలో అమెరికా కూడా యుద్ధం ఆప్ చేయాలి. ట్రంప్ చేసేదంతా కరెక్ట్ గా చేస్తున్నాడు. ట్రంప్ వార్నింగ్, ట్రంప్ తిడతాం, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉన్నది. ఇరాన్ సైకాలజీ మీద ఇంపాక్ట్ ఉన్నది. ఇరాన్ అదే ఒక లెక్కలేదో ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్నా, ఈ సైకాలజీ పనిచేస్తుంది. ఏంటంటే పాకిస్తాన్ 2 పక్కలు లాడుతుంది. పాకిస్తాన్ ఇదేం చేస్తుంది, నిన్న ఇరాన్ వాళ్ళకు మెసేజ్ పంపారు, పాకిస్తాన్ ఈ ప్రపంచంలో ఒకే ఒక దేశానికి ఇస్లామిక్ యాటమ్ బాంబ్ ఉన్నది, ఆ పాకిస్తాన్ మమ్మల్ని ముందలు తీసుకెళ్తుందన్న. పాకిస్తాన్ మాక్సిమం మిల్క్ చేసుకుంటారు, ఏమవుతుంది అని ఏమవ్వవు. భారతదేశం మీద పప్పులేం ఉడకవు. ఇక్కడ కూడా మేధావులు ఉన్నారు, అవన్నీ చేస్తారు, పర్వాలేదు. కానీ ఇదంతా సెటప్. మేము అడ్డం పడ్డాం, మేము మళ్ళీ తీసుకొచ్చాం టేబుల్ దగ్గరికి, రాజీ చేయించాం చెప్పుకుంటారు. వాన్స్ రావట్లేదేమో, రావట్లేదు వాళ్ళు తగ్గించారు డెలిగేషన్ స్ట్రెంగ్త్. వైస్ ప్రెసిడెంట్ వాన్స్ రావట్లేదు అన్నారు. వాడి మీద అనుమానాలు వచ్చినాయి ట్రంప్కి. అక్కడ వీడు మరీ మెత్తక్కపోతున్నాడు, మమ్మల్ని అమ్మేస్తున్నాడు అని కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ. అందువల్ల ఏది జేడీ వాన్స్ మీద ట్రంప్ అనుమాన పడ్డారంటారా? బాగా మరి చెప్పమంటే మా మిత్రుడు రామ్మోహన్ రావు గారు పర్మిషన్ ఇస్తే చెప్తాను. ఎందుకంటే పుల్లారావు గారు అంటాడు ఆఖరికి, పాపులర్ మ్యాన్ అండ్ సంచలన కమెంట్ ఇది. ఎందుకంటే తన నీడనే ఇప్పుడు ట్రంప్ నమ్మని పరిస్థితి మీరు చెప్పిన మాట ప్రకారం. జేడీ వాన్స్ ఒపోజ్ చేసాడు ఇరాన్ యుద్ధం అని పెద్ద వదంతి వచ్చింది. ఎందుకు మనకు యుద్ధం, వాళ్ళతో మనం దెబ్బతింటాం. జేడీ వాన్స్ చాలా ఇంటెలెక్చువల్ మ్యాన్ కూడా. జేడీ వాన్స్ ఆయన వర్గం రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ తిడుతున్నారు. టక్కర్ కార్ల్సన్ అని చాలా పెద్ద కాలమిస్ట్. వాటి మీద అలిగేషన్ ఏంటంటే ఇరాన్ అరబ్. టక్కర్ కార్ల్సన్ మీరు గూగుల్ చేస్తే తెలిసిపోతారు. వాడు ఒకనప్పుడు ట్రంప్ మనిషి, వాడికి ట్రంప్కి వ్యతిరేకం అయిపోయాడు వాడి గత సంవత్సరం బట్టి. ఏ కారణాలో అది వేరే విషయం. సో వాడు ఊరికినే తిడుతున్నాడు. అది జేడీ వాన్స్ సన్నిహితుడు. కార్ల్సన్ కొడుకు వీడి ఆఫీస్ లో పెద్ద ఉద్యోగం, ఇవన్నీ ఉన్నాయి. సో జేడీ వాన్స్ ఎప్పుడైతే ఫుల్ సపోర్ట్ ట్రంప్ కి ఇవ్వలేదో, మొన్న సైలెంట్ గా ఉన్నాడో, ట్రంప్ అది ఫర్గివ్ చేయడు. జ్ఞాపకం పెట్టుకోండి. జేడీ వాన్స్ కి రైవల్ ఎవరు అక్కడ, ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో. చాలా సోబర్ మ్యాన్, ఇంటెలెక్చువల్, గట్టోడు, చాలా 4 టర్మ్స్ సెనేటర్ చేసినోడు ఫ్లోరిడా నుంచి, కొంచెం సీజన్డ్ మ్యాన్. వాడిని ప్రొజెక్ట్ చేస్తారు. జేడీ వాన్స్ వెళ్ళటానికి వీలేదు, ఆయన చంపేస్తారు అక్కడ, సెక్యూరిటీ థ్రెట్ అన్నాడు. కానీ అది నిజం కారణం కాదు. ఓకే, ఈ పాలిటిక్స్ అంతా వెనకాల కూడా ఉన్నాయి. వాడు పెరిగిపోతున్నాడు, వాడే పీస్ తీసుకొచ్చేయని చెప్పుకుంటాడు తర్వాత. సో అల్లుడినే వాడి వ్యాపారంలో ఏ అరబ్ కంట్రీస్ తెలియని స్టీవ్ విట్కాఫ్ అని పంపిస్తున్నారు. వాడు వెళ్తున్నారు, పెద్ద డెలిగేషన్ వెళ్తారు, వాళ్ళతో 150 మంది వెళ్తారు, వేరే విషయం 150 మంది వెళ్తారు. సో అది బ్యాక్గ్రౌండ్. కానీ నా వ్యూ, నేను తర్వాత తప్పు అవ్వేనంటే ఐ అడ్మిట్, నా గెస్ అంతే. మాట్లాడదాం పుల్లారావు గారు, మాట్లాడదాం ఇదే అంశం గురించి మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారి వాయిస్ తీసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం. సో హర్ముజ్ జలసంధి చుట్టూనే యుద్ధం తిరుగుతూ ఉన్న పరిస్థితి, భారత నౌకలను అడ్డుకోవటం కూడా కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. సో ఏంటి అసలు మొన్న
వదిలిన నౌకలను ఇప్పుడు వాళ్ళు బంధించడం వెనక వ్యూహం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? వంశీ గారు, మీకు అట్లాగే పెద్దలు మన పెద్దపాటి పుల్లారావు గారు నమస్కారం. వారు అనుకూలుడు కాదు, నేను వ్యతిరేకం కాదు ఎవరి ట్రంప్ కి. ఎందుకంటే అంతే నిజాలు చెప్తాను, మా ఇద్దరికి ట్రంప్ చుట్టం కాదు, పక్కం కాదు, అంతకంటే శత్రువు అంతకంటే కాదు. నేను I've been following him for 45 years, Trump. తేడా నాకు మీకు ఉన్నది. అదే అంటే అనుభవానికన్నా మించి ట్రంప్ చేష్టలు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది. నేను అంచనా వేస్తాను. ఏమంటున్నానంటే మనిషి మాట్లాడుతుంది లోపలిది, మనసెరిగిన వాడు మహాదేవుడు అన్నట్టు ట్రంప్ మనసెరిగిన వాడు మన ముందే సాక్షాత్తు పుల్లారావు గారు వినపడుతున్నారు. నేను మనసెరిగిన దానికంటే బయట జరిగిన విషయాలు చెప్తాను. బయట మనకు కావాల్సింది ఏంటి, బయట ప్రపంచ దేశాలకు ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నా. ఇప్పుడు నేను ఆకుపచ్చ అంగేస్తున్నా, నాకు తెలుసు, మీరు అందరూ చూస్తున్నారు. నేను ఆకుపచ్చ అంగ కదా, నా అంతరంగం వేరే ఉన్నది, ఎరుపు అంటే నంబర్ కదా, ఇది అంతే. నేనేమంటా అంటే చర్చలు మొదలైతున్నాయి. మొదటిసారి విఫలమైంది, రెండోసారి మళ్ళీ మొదలయ్యే క్రమంలో ఏది పడితే అది మాట్లాడడం ట్రంప్ కు చెల్లుతుందా అని నేను అంటున్నాను. అంటే మైండ్ గేమ్ ఇద్దరు ఆడుతున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, మైండ్ గేమ్. ఇప్పుడు ట్రంప్ నేను కాల్ చేస్తా, చంపేస్తా, చర్చలకు వచ్చే టేబుల్ మీద కూర్చున్నవాడు అప్పుడు ఎక్కువ మాట్లాడద్దు అంటున్నాను. నేను కామ్గా ఉండాలి. ఇప్పుడు వైద్యం ఎప్పుడు కూడా కరవదు, కరిచెక్కుక్క మొరగదు అంటున్నాను. నీకు ఎంత శత్రుతో ఉండేయండి. ఇరాన్ మీద ఎందుకు మాట్లాడి చేతలు ఏమని పెడుతున్నాయి, చేతలలో ఇరాన్ నౌకను ఆపుతారు, దాన్ని సీజ్ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తున్నాం అంటారు. ఈ దేశంలో ఇరాన్ ఇక్కడికి వస్తుందా? ఇక సరే పాకిస్తాన్ ఎన్ని దేశాలు యుద్ధం ఆపిందంటే, అమెరికా ఎన్ని దేశాలు యుద్ధం ఆపిందో పాకిస్తాన్ కూడా అంతకంటే ఎక్కువ. మరి నాకైతే నెగోషియేషన్స్ లో అంత దుర్మార్గం ఏం చేసింది కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాకు ఎట్లా చేయించింది తెలుసు, రష్యాకి ఎట్లా చేయించింది తెలుసు, అందరు చూసాం మనం. సమస్య లేదు. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ నమ్మదగ్గ దేశం కాదు అని అందరూ భావిస్తున్నారు. టర్కీ లాంటి ఒక దుర్మార్గ దేశం నమ్ముతుంది పాకిస్తాన్కి, ఎవడు నమ్మాలంటున్నాను, ఇంక్లూడింగ్ ఇరాన్ కూడా నమ్ముతలేదు. ఇరాన్ ఇటు పాకిస్తాన్ నమ్ముతున్నాను, ఇటు పక్కన అమెరికా కూడా నమ్మడం లేదు అంటున్నాను. ఇప్పుడు ఇవాళ మంచి ఒక విషయం చెప్పారు మన పుల్లారావు గారు. అక్కడ మాత్రం దాని మీద కొంచెం కాలాహ ఏంటంటే, అమెరికాలో రామస్వామి ఎలన్ మస్క్ పోయిన తర్వాత దగ్గర వాళ్ళందరూ దూరం అవుతున్నారు. అవును, ఖచ్చితంగా యువకుడు జోవంతు ఇటువంటి మన పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంటే అమెరికా నాశనం చేస్తున్న భావనకు ఒక ప్రతిరూపంగా జోవాన్స్ ఉన్నాడు ఇవాళ. కానీ ఎక్కడ మాట మీరుతున్నాడు చూడండి. మొన్న పాకిస్తాన్కి వచ్చినప్పుడు ఏమన్నాడు, పూర్తి ట్రంప్ గారి ఆలోచనలు మోసుకొని వచ్చాను ఇక్కడికి కదా. ట్రంప్ గారు ఆదేశాల మీద ట్రంప్ గారు ఆలోచన, మరి అటువంటి వాడు ఆయన ఆలోచన తీసుకుంటున్నాడు, తప్పలేదు. కానీ తన సొంత ఆలోచనలు ఉన్నాను, అమెరికా ఫస్ట్ అని ఆయన అన్నప్పుడు ఈయన కూడా అమెరికా ఫస్టే కదా, యువకుడు కదా, ఇప్పుడు రాజకీయాలు చూస్తున్న వాళ్ళు కదా. అందుకని మన పుల్లారావు ఒక చాలా కీలకమైన అంశం చెప్పారు. వాడు ఏంటంటే, నిజంగానే వారు అన్నది కరెక్ట్. 3 ఏళ్ళే ఉంటాడు, 2.5 ఏళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అదే 3 ఏళ్ళు అనుకోండి మాక్సిమం. ఈ 3 ఏళ్ల ముందు ఇంకా 2.5 ఏళ్ళు ఎందుకంటే నవంబర్ ఎలక్షన్స్ అయితే 2029 నవంబర్ ఎలక్షన్స్ అయితే కానీ సమస్య లేదు కదా. ఎందుకని ఏమంటారంటే, ఆనాడు ఒప్పందం కుదుర్చుకుంది వెనక్కిపోయింది ట్రంపా, లేకుంటే 2018లో 2018లో ఇదే ఆమె ఒప్పందాన్ని ఇరాన్ నుంచి ఏకపక్షంగా ఉపశమనం వచ్చింది ట్రంప్ కదా. మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వు రమ్మన్నప్పుడు వస్తా అంటే రెడ్ వచ్చి మొదలు మళ్ళీ వస్తావు, నువ్వు మళ్ళీ వస్తావు ఊహించరు ఎవడన్నా, వెనకపోయింది నువ్వే కదా. నేను రెండో చెప్తున్నాను, చర్చలకు టేబుల్ మీద కూర్చున్నాడు. పరస్పర గౌరవం అభిమానంతో పాటు పరస్పర నమ్మకాలు ఉండాలి. నమ్మకం మొన్న కనపడలేదు కదా మనకు. ఇద్దరు చెరొక రూమ్ లో కూర్చున్న పరిస్థితి, ఏదో చివరిలో కాసేపు ఏదో హడావిడి తప్ప ముందైతే ఎవరో కూడా ఇద్దరు కరచలనాలు కూడా సాగలే కదా. అవును వంశీ గారు, నేను మొదటి దశలో కనపడి రెండో దశ నీకు అంతకన్నా అధ్వానం అంటారు. మొదటి దశలో చెడగొట్టే ప్రయత్నం చేసి అంటే ఇజ్రాయెల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి పాకిస్తాన్ చేసింది కొట్టబడింది కదా. ఇజ్రాయెల్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు పాకిస్తాన్ చేసిందా అమెరికా చేయించిందా అనేది కూడా మాట్లాడుకోవాలి కదా. ఆ వ్యాఖ్యలు పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు అంతా అట్లేం లేదు, నా ఉద్దేశం పాకిస్తానే చేసింది. ట్రంప్ ఆయన మాట్లాడతాడు. ట్రంప్ ఇంకో నోటి మాటలు తను మాట్లాడు, ఇంకో నోట్లో తన నోరు పెట్టాడు. నేను ఏమంటున్నానంటే, ట్రంప్ స్టైల్ వేరు, పాకిస్తాన్ స్టైల్ వేరు. పాకిస్తాన్ ఒక బ్రోకరు, పాకిస్తాన్ దళాలు. ఈ విషయంలో అన్ని విషయాలలో మీరు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధంలో పాకిస్తాన్ మన అమెరికాకు చేయి ఇచ్చింది. పూర్తిగా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడు, బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు, ఎక్కడ చంపబడ్డాడు, ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ కేవలం బ్రోకరేజ్ చేసుకుని డబ్బుల కోసం యూఏ నుంచి $3 బిలియన్ మొన్న తెచ్చుకున్నది. మరి ఆర్థిక పరిపుష్టి కోసమా లేకుంటే లంచమా అని నేను అంటున్నాను. అంతకుముందు ఆపరేషన్ సింధూర్ తర్వాత $1 బిలియన్ IMF రుణం ఇచ్చింది. వాడిని నమ్మిస్తారు ఎవడన్నా? ఆ తలమాసిన నమ్మి ఎవడన్నా ఇస్తారా పాకిస్తాన్? వీళ్ళందరూ మొదటి స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ ఈ చర్చలు విఫలమైతే ట్రంప్ది బాధ్యత. అట్లానే ఇరాన్ గొప్ప అంటే ఇరాన్ చెప్తున్నా మన దేశానికి శత్రు దేశం ఓ రకంగా చెప్పారు. మన దేశంలో అన్ని రకాలుగా జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడింది.
మనకు ఏమన్నా పని చేస్తే ఇజ్రాయల్ మనం అనుకోలేదు, మన వైపు రానాటి ఇచ్చినాడు Yes, అవును, అందుకనే అవును. మనం ఇరాన్ నమ్మని నేను అంటలేను. ఈ యుద్ధంలో నిష్పక్షపాతంగా ఒక పౌరుడిగా, ప్రపంచంలో ఒక పౌరుడిగా ఆలోచన చేస్తే ట్రంప్ చేస్తున్నది, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక అమెరికా అధ్యక్షుడు ఉన్న ట్రంప్ ఇప్పుడు కానీ చేస్తున్న ఇజ్రాయెల్ ఎక్కడా కనపడట్లేదు, నెతన్యాహు మాట కూడా ఎక్కడా ఆయన- వినిపించట్లేదు ఈ చర్చలకు సంబంధించి, ఎందుకని అంటారు? వాళ్ళ జుట్టు ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో ఉంది కనుక Yeah. అమెరికాలో చర్చలు జరుగుతాయి. ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు పాకిస్తాన్ లో కాదు, ఇరాన్ లో కాదు, అమెరికాలో జరుగుతాయి. అక్కడ అమెరికా చర్చలు అవును. అక్కడ తెలుసు, ఎందుకంటే ఇద్దరు చుట్టూ తన చేతిలో ఉన్నాయి కదా. కాకపోతే లెబనాన్ Yes. కూడా నచ్చ చెప్పాల్సిన బాధ్యత ఇరాన్ ది. మరి సమస్య ఏంటంటే ఇరాన్ చేతిలో లెబనాన్ ఉంది. లెబనాన్ కేమో ఇరాన్ నచ్చ చెప్పాలి, ఇజ్రాయెల్ కేమో అమెరికా నచ్చ చెప్పాలి. నాదేమైనా పొరపాటు ఉంటే పుల్లారావు గారు చెప్పాలి. ఈ రెండు జరిగితే తప్ప సాధ్యం కాదు. అది రెండు జరిగితేనే ముందర పడుతుంది. ఇప్పుడు మొన్నగా మహిళా బిల్లులో ఒకటి పడిపోతే మొత్తం అంతా పడిపోయినట్టు ఇక్కడ మొదటి జరిగితే రెండో జరుగుతుంది. Yes, లెబనాన్ yes, విషయంలో ఇరాన్ పట్టుబట్టింది వంశీ గారు. ఆ లెబనాన్ అవును. విషయంలో పట్టుబట్టి ఇరాన్ ఇప్పుడు కొలిక్కి వచ్చింది నేను నిజంగా అనుకున్నాను. ఎందుకంటే అక్కడ లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగితే అమెరికాలో అమికబుల్ సెటిల్మెంట్ జరుగుతుందని చెప్పి. అందుకనే ఇవాళ ప్రపంచ యుద్ధాలు ఆగాలంటే ఖచ్చితంగా అమెరికాని ముందుకు రావాలి. 10 యుద్ధాలు ఆపినట్టుండి కదా, 11వ యుద్ధం ఆపదు. Yes. ఇంకా లెబనాన్ యుద్ధం right. వస్తున్నది. రామ్మోహన్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పుల్లారావు గారు, మొత్తంగా గల్ఫ్ దేశాలు ఈ చర్చలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అని నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి, నిజంగా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఈ చర్చలకు సంబంధించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఏంటి అసలు గల్ఫ్ దేశాల పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? ఈ గల్ఫ్ దేశాలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు మమ్మల్ని కాపాడుతుంది అనుకున్నారు, అమెరికా కాపాడుతుంది అనుకున్నారు. ఇరాన్ పక్క ముస్లిం దేశాలు వాళ్ళని అటాక్ చేస్తుంది అనుకుంది, అది అటాక్ చేసింది. వాళ్ళ బిల్డింగ్స్ ని, వాళ్ళ పైప్ లైన్స్ ని అటాక్ చేసి, అది చాలా పెద్ద తప్పు ఇరాన్ చేసేసింది యుద్ధం స్టార్ట్ చేసే టైంలో. ఇంకా వాళ్ళకి అందుకనే సౌదీ అరేబియా ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు ఇరాన్తో చర్చలు జరిగే సమయంలో. ఎక్కడికి? అక్కడికి, ఇస్లామాబాద్. పాకిస్తాన్ చెప్పింది ఏంటి? మేము వీడిని మా చేతిలో ఉన్నాడు ఇరాన్, మీ మీద బాంబు లేడు, పీస్ తెచ్చుకోవాలి, అమెరికా పారిపోతుంది అంటే వాళ్ళు $3 బిలియన్ గ్రాంట్ ఇచ్చారు. $3 బిలియన్ గ్రాంట్ ఇచ్చారు, పంపించారు. సో ఇవన్నీ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇది పెద్ద ఇంపాక్ట్ ఇంకా లైఫ్ లో. మొన్న ఈ దేశాలందరికంటే మంచి వాళ్ళు UAE, మర్చిపోకూడదు. రామన్ రావు గారు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా దొంగలు, మన స్నేహితులు ఏం కాదు, రోప్స్. మనం ఇంకా పెద్ద బూతులు పెట్టక్కర్లేదు, ఏమి మనతో కాదు. ఇది కాదు, ఈ పాకిస్తాన్ కి 150 బాంబ్స్ ఉన్నాయి. మరి ఒక్క మాట అంటారు ఇవ్వాలని. అమెరికన్ వాళ్ళే సాయం చేశారు ఈ బాంబ్స్ తెచ్చుకోవటానికి. చైనీస్ టెక్నాలజీ ఇచ్చారు, ఎందుకు ఆప్ చేయలేదు? వాళ్ళ దగ్గర ఇస్లామిక్ బాంబు ఉన్నది కదా. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, మనకి భారతదేశానికి ఒక చాలా డేంజరస్ ఫోర్స్ తయారైంది ఆ పక్కన. ఇప్పుడు అమెరికా కంట్రోల్ చేయకపోతే అది మన మీదకి వస్తారు తర్వాత. చాలా ఇది ఒక పవర్ఫుల్ ఫోర్స్ సెంటిమెంట్ పాకిస్తాన్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. అమెరికా పాకిస్తాన్ మాట వినే పరిస్థితుల్లో ఆ దేశాలు ఉన్నాయంటారా? నమ్ముతారా పాకిస్తాన్? నేను చాలా మీ షోలో చెప్పలేదు కానీ కొన్ని ఛానల్స్ 15 రోజుల క్రితం చెప్పా, ఈ హార్మోజ్ మాది అంటా ఉన్నది ఇరాన్కి, దానికి జవాబు అమెరికా ఇస్తుంది, దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చరిత్రలో నేవల్ హిస్టరీలో 1000 సంవత్సరాలు బట్టి దిగ్బంధాలు చేస్తా వస్తారు. దిగ్బంధం చేశారు. ఇరాన్కి గేమ్ అయిపోయింది, యాక్చువల్ గేమ్ అయిపోయింది. అది వాళ్ళకి తెలుసు. అందువల్ల తప్పకుండా ఏదో రోజు అలిగినా వస్తారు టాక్స్. ఎందుకంటే పాకిస్తాన్ మేనేజ్ చేస్తాం కదా, నేను వడ్డించేవాడు నేను, మీకేంటి? అది మొత్తం ఎస్టాబ్లిష్మెంట్, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఎవరు ఏం చేయట్లేదు. అంతా ట్రంప్ ఒక 5-6 చేస్తున్నారు ఈ టాక్స్. వాళ్ళకి అంత డెప్త్ గా తెలియదు కదా. పాకిస్తాన్ జనరల్ మాట్లాడి సార్ అంటున్నాడు, ట్రంప్ నాడు ఊగిపోతున్నాడు, మిమ్మల్ని మీ ప్రెస్టీజ్ కాపాడాలి, మీరు పాకిస్తాన్కి రావాలి, ఇలా పోతా ఉంటే అని వాడు నమ్ముకుంటున్నాడు. తర్వాత ఇంకోసారి కూడా ట్రంప్ వీళ్ళని వాడుకొని మొదలు అగ్రిమెంట్కి వచ్చారు ఇరాన్తో. ఇది బీహార్ లో ఒక ఇన్స్టిట్యూషన్ అది ఫోర్స్డ్ మ్యారేజ్. అంటే అబ్బాయిని కిడ్నాప్ తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. కూర్చో, నీకేం కావాలి, నువ్వు మా కులమే కదా, మా మతమే కదా, ఏదో ఎవరినో పెళ్లి చేసుకుంటాం, మా అమ్మాయిని చేసుకుని తెస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో అగ్రిమెంట్ సంతకం పెట్టేస్తే చాలు అమెరికాకి.
ఆ యుద్ధం కొన్ని రోజులు ఆగాలి అమెరికా. ఇరాన్ కూడా ఆగాలి. ఇరాన్ ఎన్ని మాటలు చెప్పినా, ఎంత పొగరుమొత్తనంగా మాట్లాడినా వాళ్ళు కూడా ఆగాలి. సో మనకు నా వ్యూ ఏంటంటే, వాళ్ళు ఇవాళ మేము రావనపోయినా వస్తారు. పాకిస్తాన్ ఇది ఇరాన్ ఇంట్రెస్ట్, అమెరికా ఇంట్రెస్ట్ కాదు, పాకిస్తాన్ ఇంట్రెస్ట్. పాకిస్తాన్ ఇది తప్పకుండా వాడి పూర్తిగా పిండుకుంటుంది. ఉపయోగపడుతుందా లేదా అది ప్రకృతి చెప్తాది. ఎన్నో ప్లాన్స్ ఎన్నో ఎలాగవుతాయి. నిజంగా వాళ్ళు రాకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతే పాకిస్తాన్ పని సున్నా. సో పాకిస్తాన్ హెల్ప్ చేస్తా. ఓకే, రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా ఏం జరగబోతుంది అంటారు? ఇక చర్చలు మరి ఒక రకంగా జరిగే పరిస్థితులు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా పుల్లారావు గారు మాత్రం చర్చలు జరుగుతాయి అని చెప్తున్న పరిస్థితి. మాటలు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరగబోతుందని మనం ఊహించవచ్చు? నేనైతే చర్చలు జరుగుతాయని అనుకుంటున్నాను నేను కూడా. కానీ 54 రోజులు యుద్ధం 54 రోజులు ఎల్లుండికి 31 మార్చి 31 ఉన్నది. అంతకుముందు ఫిబ్రవరి 28 మొదలైంది. ఇది ఒక 22 రోజులు. రేపు ఎల్లుండికి 22వ తారీఖు ఈ కాల్పులు ముగుస్తుంది. ఈ లోపు జరగాలి. రేపు చేరుతాను. ఈ దేశంలో ఏమంటున్నా అంటే, చర్చలను చెప్తూనే హర్మజ్ జలసంధి కన్నా ముందు అక్కడ ఇరాన్ ఆక్రమించుకోవడం, ఆ తర్వాత మీరు చంపేస్తా, కొట్టేస్తా, మీ విద్యుత్ కేంద్రాలను నాశనం చేస్తా మాట్లాడడం, ఇది ఏ రకంగా పోతుంది కనుక చర్చలు జరగడానికి ముందు ఇటువంటి అడ్డంకులు అవుతున్నాయి. కనుక అందరూ అలసిపోయారు. ఇవన్నీ కూడా అంటే కదా, అందుకని నేను ఆయన మనసులో ఏముందో మనకి ఏం తెలుసు. ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఏం మాట్లాడుతుంది, చర్చలు స్టాప్ అంటే పొద్దున విద్యుత్ కేంద్రాలను నాశనం చేస్తా అంటే సర్వ విధ్వంసం జరుగుతుంది. ఇరాన్ కూడా మొండివాడు, రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఇరాన్ కూడా రెడీ ఉన్నది అంటున్నాను నేను. ఇప్పుడు నష్టం జరుగుతూ పోతే పోయింది లెవెల్ ఉంటున్నారు. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ భయపడాలా మనం? పాకిస్తాన్ అనేది మన అణుశక్తి ఉంది కనుక ఒకే ఒక ఇస్లామిక్ దేశం ఉన్నదని అనుకుంటే అట్లా లోపల బయటకు బహిరంగ పడకుండా ఇప్పుడు అనుమానం ఏంది? మన ఇరాన్ మీద అమెరికాకు అనుమానం ఏంది? యురేనియం ద్వారా రేపు పొద్దున అణువాయుధాలు తయారు చేస్తారనే కదా చేసిందో, నీకేం తెలుసు? అందుకని ఇరాన్ ఏమంటుంది, మేము ఇప్పటిదాకా ఒక యుద్ధం ఒక రీతిలో జరుపుకుని రేపటి నుంచి యుద్ధం ఇంకో రీతిలో జరుపుతాం అంటున్నారు. వీళ్ళు దుర్దృష్టం పోతే అంతకంటే తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, హోతీ, హమాస్ ఉన్నాయి కదా. హమాస్ ఏమంటుంది, ఇంకొక జలసంధిని కూడా ఆపేస్తా అంటుంది. అందుకనే యుద్ధం ఆగాలని కోరదాం, చర్చలు జరగాలి. చర్చలు జరిగే క్రమంలో ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు అమెరికా మాట్లాడుతుంది. చర్చలు విఫలమైతే అమెరికాలో పూర్తి బాధ్యత. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి అని. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ గారికి, పెంటపాటి పుల్లారావు గారికి ఐన్యూస్ తరఫున ధన్యవాదాలు. సో మొత్తంగా చర్చలు జరగాలనే ప్రపంచమంతా కోరుకుంటుంది. ఇందులోనూ గల్ఫ్ దేశాలు చర్చలు జరగాలనే కోరుకుంటూ ఉన్నాయి. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ ట్యూన్.